హాయ్ అండి. వేసవికాలం వచ్చేసింది కాబట్టి మేమైతే ఎండుమిరపకాయలు అయితే పుచ్చేసుకున్నామండి. మా నాన్నగారు అయితే మాకు, మా అక్క వాళ్ళకి, మా నాన్నగారికి కూడా అయితే ముగ్గురికి కూడా కారం అయితే ఆడిచ్చేస్తారండి. మా నాన్నగారు ఆడిచ్చి అయితే మాకు ఇస్తారండి. ఇవైతే దేశవాళీ కాయలండి. ఇవైతే సన్నాలండి. ఈ రెండు కలిపి ఆడించుకుంటే కారం అనేది బాగుంటుందండి. మనకి ఘాటుగా లేకోకుండా అలాగని కారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే మేము 20 కేజీల మిరగాయలకి 1 కేజీ ఉప్పు, కేజీ ధనియాలు, కేజీ పసుపు కొమ్ములు అయితే ఇలా చితక్కొట్టుకుని ఇలాగ ఎండలో పెట్టుకుంటామండి. ఉప్పు ధనియాలు అయితే వేయించుకుని ఆరబెట్టుకుంటామండి. ఎండుమిరపకాయలు అయితే 4-5 రోజులైతే ఎండితే సరిపోతాయండి. బాగా ఇలాగా మనం ఆరబెట్టుకుని అది కనుక మిల్లికి పట్టించుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కారం 2 సంవత్సరాలైనా సరే కారం నల్లబడటం కానీ తెల్లబడటం కానీ ఉండదండి. మనం కనుక కారం ఇలా ఆడించుకున్నామంటే 2 సంవత్సరాలైనా సరే మనం కారం అనేది వేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.